ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎంసి స్కూల్లో జరిగినటువంటి పాఠశాల జెడ్పీఎస్ఎస్ పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది. ముఖ్యంగా మేడ్పల్లి మండలంలో 1,58,00,000 ఈజీఎస్ నిధులతో 1,58,00,000 ఈజీఎస్ నిధులు, భీమారం మండలంలో 2,29,00,000 ఈజీఎస్ నిధులతో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్స్, దాంతోపాటు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దమ్మన్నపేట టు కాచారం వయా కల్వకోట రంగాపూర్ రోడ్కు 2,47,00,000 ఇవాళ ఆ రోడ్డు పనులను ఇవాళ ప్రారంభించడం జరిగింది. దానిలో బ్రిడ్జ్ కూడా 1,80,00,000 బ్రిడ్జ్, 1,80,00,000 బ్రిడ్జ్. దాంతోపాటు ఎంపీ ల్యాడ్స్ దాదాపు 50,00,000 ఎంపీ ల్యాడ్స్తో కూడా ఇలా అంతర్గత రోడ్లను, మిగతా రోడ్లను కూడా ఈరోజు ప్రారంభించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈజీఎస్ సంబంధించి మ్యాక్సిమం అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ఈజీఎస్ ద్వారా అనేక ప్రాంతాల్లో రోడ్లను వేసే ప్రయత్నం చేశాను. నేను పార్లమెంటు సభ్యునిగా గెలిచిన తర్వాత ఇలా సిఆర్ఎఫ్ సంబంధించి ఈ నియోజకవర్గం కూడా దాదాపు 2 రోడ్లను వేయడం జరిగింది. 219 కోట్లతో సిఆర్ఎఫ్ రోడ్డు వేసాడు. సిఆర్ఎఫ్ నిధులతో ఈజీఎస్ నిధులతో దాదాపు అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ఈజీఎస్ నిధులు ఇచ్చి రోడ్లను వేయించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కరీంనగర్ జగిత్యాల్ నేషనల్ హైవేకు 2,146 కోట్లతో ఆల్రెడీ పనులు ప్రారంభమైనవి. కరీంనగర్ జగిత్యాల్ 2,156 కోట్లతో మన టెండర్ ప్రాసెస్కు అతి త్వరలో టెండర్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. కరీంనగర్ రైల్వే స్టేషన్కు 51 కోట్లతో అభివృద్ధి చేస్తాం. కరీంనగర్ ఆర్ఓబికి 154 కోట్లు. ఈ ఈజీఎస్ నిధులను కూడా దాదాపు 650 కోట్లతో కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. నేను పార్లమెంట్ సభ్యుడికి గెలిచిన తర్వాత దాదాపు 20,000 కోట్ల రూపాయల నిధులను ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకోవడం జరిగింది. ఒకటి రాబోయే రోజుల్లో కూడా ఇంకా నిధులు తీసుకొచ్చి వాళ్ళ పిఎంసి స్కూల్స్ కూడా చాలా పిఎంసి స్కూల్ అంటే ఇంకో పాఠశాలకు 20 లక్షల నుంచి ఇంకా 2 కోట్ల వరకు కూడా నిధులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా నిధులు ఇస్తుంది. ఇట్లా అనేక రకాల అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడకుండా, రాజకీయాల తావు లేకుండా అభివృద్ధి కార్యక్రమంలో అందరం కలిసిమెలిసి ముందుకు ప్రయత్నం చేస్తున్నాం. నిన్న హుజాబాద్లో కూడా స్థానిక శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారితో కలిసి అభివృద్ధి కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. మన చొప్పదండి నియోజకవర్గంలో కూడా గౌరవ ఎమ్మెల్యే సత్యం గారితో కూడా అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేస్తాం. గతంలో కవంపల్లి సత్యనారాయణ గారితో కూడా మానకోట ఎమ్మెల్యేతో కూడా అభివృద్ధి ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. పున్నం ప్రభాకర్ గారు నేను కూడా అభివృద్ధి పనులు ప్రారంభించడం మన వర్షం కారణంగా ఇవి వాయిదా వేయడం జరిగింది. కానీ ఎక్కడ పోయినా కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా, రాజకీయాలకు తాగకుండా ఇలా కరీంనగర్ పార్లమెంట్లో అందరం కలిసిమెలిసి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఈరోజు హైడ్రా కమిషనర్ అధికారి ఒక ట్వీట్ చేసింది. ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలను దాని జోలి పోరాట, జోలి పోతే అన్యాయం జరుగుతుందట. పాపం వీళ్ళకి ఏమో న్యాయం గుర్తొచ్చిందో వీళ్ళకి ఏం తెలుస్తుందో మనకు అర్థం కాదు. ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పలకడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. మరి ఈ అధికారి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఆయన అది ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అక్బరుద్దీన్కు కొమ్ములు ఉన్నాయి ఏమన్నా? ఎందుకు ఇవ్వాలి ఎగ్జామ్షన్ వాళ్ళకు? వాళ్ళ మూసీ పరివారక ప్రాంతంలో చెరువులు, శిఖంలు, ప్రైవేటు జాగులు కబ్జా చేస్తారు. వాళ్ళకు వత్తవలసి వస్తుంది ప్రభుత్వం. కరెంటు బిల్లు కట్టరాళ్ళు ఓసిట్లా వాళ్ళకు వత్తవలసి వస్తుంది ప్రభుత్వం. తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తారు వీళ్ళు. ఓవైసీ కళాశాలలో విద్యార్థులను తయారు చేస్తారంటే ఎవరైతే తీవ్రవాద సంబంధాలు లేవో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుండదు. అలా ఇది నేను చెప్పింది కాదు. అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇక్కడి నుంచి. ఇదెక్కిరి ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి. తెలంగాణ సమాజం గుర్తించాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలను ఇలా తెలంగాణ సమాజం, హిందూ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. హైడ్రా విషయంలో
ఎంఏం పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జంప్షన్ ఇచ్చారా మీరు? వాళ్ళు కబ్జాలు చేసుకోవచ్చా? చెరువులు జాగలు అన్ని శిఖం అన్ని కబ్జా చేసుకోవచ్చా? పేదల ప్రాణాలకు పేదల ఆస్తులకు విలువ లేదా? అయితే గొప్పదని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. దాంతోపాటు ఇంతకుముందే తెలిసి మాకు తెలియక కష్టపడి పోగు చేసుకున్న డబ్బులతోని చిన్న గుడిసెలు వేసుకొని చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్చేసినటువంటి హైడ్రా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు కావు, వాళ్ళ ఆస్తులు కావు, వాళ్ళ విలువ లేదుగా. వాళ్ళేమో కూల్స్తారట, వాళ్ళకు నష్టం జరగదట, వాళ్ళ పట్ల మానవత్వం లేదట. వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట. అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీలో మాత్రం 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారట. దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఒకటి ఉంది. అది ఇది నేను చెప్పింది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు చెప్పండి అన్న. వాళ్ళ గత ఏడాది నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? మీరు ఈ విద్యా సంవత్సరానికి అవకాశం ఇస్తున్నాం, నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మీ కాలేజ్ ఉంచమని చెప్పాలి. ఎందుకు చెప్పండి ప్రభుత్వం? చెప్తే ఆ విద్యార్థులందరూ కూడా వేరే కళాశాలలో షిఫ్ట్ చేసేవాళ్ళు కదా. చెప్పరు. ఇది ఓట్ బ్యాంక్. ఎంఏం పార్టీ కుమ్ము కాస్తే ఓట్ బ్యాంక్. ఎందుకు కూర్చున్నారు? పేదల ఇళ్లకు ప్రాణాలకు విలువ లేదా? పేదల ఆస్తులకు విలువ లేదా? వాళ్ళ పట్ల మీకు మానవత్వం లేదా? ఒక్క ఓవైసీ కుటుంబం పట్లనే మానవత్వం ఉందా? వాళ్ళ ఆస్తులు వాళ్ళలో చదువుకునే విద్యార్థులు మాత్రమే. ఇలా విద్యార్థులకు అన్యాయం చేయాలని కోరుతలే మేము. విద్యార్థులకు న్యాయం చేయాల్సింది.